హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2024 ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రజా తీర్పు అనేది ఈవీఎంలో భద్రపరచబడింది. జూన్ 4వ తారీఖు బహిర్గతం కాబోతుంది, ఓపెన్ అవబోతుంది. సో అప్పటి వరకు ఏంటంటే ఈ పోలింగ్ శాతాన్ని ఏ పార్టీలకు ఆ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా అనాలిసిస్ చేసుకుంటున్నారు. సో గతంలో ఎలాంటి అంచనాలు ఉండేవి అంటే పోలింగ్ శాతం, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండే పార్టీకి ఏంటంటే అన్ని వర్గాలకి న్యాయం చేయడం అనేది, అన్ని వర్గాలు సంతృప్తిగా ఉండడం అనేది అసాధ్యమైన విషయము. ఎంతో కొన్ని వర్గాలు అనేది కొంత వ్యతిరేకత అనేది ప్రదర్శిస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యతిరేక ఓటు కనుక ఎక్కువయ్యి ఓటింగ్ శాతం పెరిగితే అది అపోజిషన్ పార్టీకి హెల్ప్ అవుతుందని, అదేవిధంగా ఓటింగ్ శాతం కనుక పెరగపోతే గవర్నమెంట్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక అనాలిసిస్ అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది అనాలిసిస్ అనేది కరెక్ట్ కాదు. ఎలా అంటే ఇందులో 2018లో తెలంగాణలో భారీ ఓటు శాతం నమోదైంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 2019లో భారీ ఓటింగ్ శాతం అనేది నమోదైంది. ఆ రోజు అది మోడీ గారికి వ్యతిరేకం అనుకున్నారు. కానీ ఏంటంటే మోడీ గారు 350 పైచీలకు ఎంపీ సీట్లతో అధికారంలోకి వచ్చారు. సో ఒక యాంగిల్లో అలా తృణమూల్, అదేవిధంగా బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ రోజు మమతా బెనర్జీ మీద వ్యతిరేకత అనుకున్నారు. కానీ అక్కడ మమతా బెనర్జీ గారు కూడా అధికారంలోకి వచ్చారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఓటింగ్ శాతం అనేది గవర్నమెంట్కి అనుకూలంగా ఉంది. కొన్ని సిచ్యువేషన్లో వేరేజ్ 2019లో తీసుకుంటే ఓటింగ్ శాతం అనేది పెరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనేది అధికారం కోల్పోయింది. మొన్న జరిగిన 2023లో జరిగిన తెలంగాణలో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ అనేది తన అధికారాన్ని కోల్పోయింది. సో ఓటింగ్ శాతం పెరుగుదల అనేది కొన్ని చోట్ల అధికారాన్ని తెచ్చిపెట్టింది, ఓటింగ్ శాతం పెరుగుదల అనేది కొన్ని చోట్ల అధికారాన్ని కోల్పోయేటట్టు చేసింది. సో అది ఫిక్స్డ్ ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఓటింగ్ శాతాన్ని బట్టి పొలిటికల్ పార్టీలు కూడా ఓటింగ్ శాతాన్ని బట్టి ఫలితాలను అనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సో ఈరోజు జరిగిన ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ సంబంధించి ఒకటైతే నిజం వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు వేయడానికి ఉదయం 6 గంటల నుంచి మాత్రం క్యూలో నిలబడి మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఆ ఓటింగ్ శాతం అనేది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా లేదా టీడీపీకి ప్లస్ అవుతుందా అనేది ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు ఈవీఎంలో ఉన్నటువంటి ప్రజా తీర్పుని చూస్తే మాత్రమే అర్థమవుతుంది. కానీ ఈ ఓటింగ్ శాతాన్ని బట్టి ఒక అంచనాకి రాలేమన్నమాట. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది ఒకటి మాత్రం నిజం, స్పష్టమైన తీర్పు అనేది ఇస్తారు. అటు 2019లో ఇచ్చారు, దాని తర్వాత 2014లో ఇచ్చారు. ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఎజెండా ఉంది. ఆ ఎజెండా ప్రకారం ప్రజల యొక్క మూడు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఓటు యొక్క నాడి ప్రకారం ఖచ్చితంగా స్పష్టమైన తీర్పు ఇస్తారు. కానీ టైట్ ఫైట్ అనేది ఉండదు అని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.